సాయంత్రం సమయంలో గుంటూరులో ఉండే ఒక యువ జంట అనూష మరియు కిరణ్ మచర్లలో ఉన్న ఒక పురాతన దేవాలయాన్ని చూడటానికి బయలుదేరారు. వారి మిత్రుల దగ్గర నుండి తెలుసుకున్న ప్రకారం దేవాలయానికి సమీపంలో ఒక పాత బంగ్లా ఉంది. ఇది కొన్ని దశాబ్దాలుగా వదిలేసి ఉంది. కానీ ఆ బంగ్లా గురించి ఎన్నో గాసిప్స్ మరియు భయంకరమైన కథలు వినిపించేవి. మధ్య మార్గంలో కారుకు ప్రాబ్లం రావడం వల్ల రాత్రి వేళలో ఆ బంగ్లా సమీపంలో ఆగాల్సి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎలాంటి రహదారి కాంతి లేదు. దగ్గరలో ఎవరూ కనిపించలేదు. సరే, ఒక్క రాత్రి బంగ్లాలో గడుపుదాం అని అనూష అనగా కిరణ్ మొదట అంగీకరించలేకపోయాడు. కానీ ఇంకే దారి లేకపోవడంతో వారు బంగ్లాలోకి అడుగు పెట్టారు. అది ఒక పెద్ద కట్టడం. తలుపు పాతకాలపు గడియలతో మూసి ఉండేది. బంగ్లా లోపలికి ప్రవేశించిన వెంటనే వారు ఒకంత చల్లని గాలిని అనుభవించారు. తలుపు మూసిన క్షణంలోనే ఒక మహిళా కేక విన్నట్లు అనిపించింది. ఇక్కడ ఎవరు అని అనూష అరుస్తే సమాధానంగా ఒక ఊగే తలపాగా కుర్చీ మాత్రమే కనిపించింది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ బంగ్లా మరింత భయంకరంగా మారింది. గోడల మీద చిత్రాలు మారుతూ ఉండటం, అడుగుల చప్పుడు వినిపించడం, అందులో దాచిన ఓ నీలం రంగు జాతి డైరీలో రక్తంతో రాసిన పాత కథలు కనిపించటం వంటి అనుభవాలు జరిగాయి. డైరీలో రాసి ఉన్నది ఇలా ఉంది: ఈ బంగ్లా ఒకప్పుడు ఒక స్త్రీకి స్వప్నం లాంటిది. కానీ ఆమెను ఎవరో హత్య చేసి ఇక్కడే కట్టిపెట్టారు. ఆమె ఆత్మ ప్రతి రాత్రి ఈ బంగ్లాలో తిరుగుతుంటుంది. రాత్రి 12 దాటిన తర్వాత అనూష మరియు కిరణ్ తమకు తెలియకుండానే ఒక గది లోపలికి లాక్కొచ్చినట్లు అనిపించింది. అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది. ఆ అద్దంలో తాము కాకుండా ఒక మహిళ తలగోపిన పద్ధతిలో వారిని గమనిస్తున్నట్లు కనిపించింది. కిరణ్ వెంటనే తలుపు తెరవబోయాడు. కానీ తలుపులు గట్టి మూసి ఉన్నాయి. చివరకు వారు ఒక కిటికీ ద్వారా బయటికి గెంతి అర్ధరాత్రి తిరిగి రోడ్డుకు చేరారు. అప్పటి నుండి వారు ఆ బంగ్లా గురించి ఎవరికీ మాట్లాడలేదు. కానీ వారికి తెలిసింది మాత్రం ఒకటి: ఆ బంగ్లా మనుషుల సాహసాలను పరీక్షించటానికి కాదు.